పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ బియ్యం సరిహద్దు సమీపంలోని మహారాష్ట్రకు యథేచ్ఛగా అక్రమ రవాణా అందుతున్నాయి. వివిధ మండలాల్లో పీడీఎస్ రైస్ పట్టుబడటం, అధికారుల నామమాత్రపు కేసులు రాసుకోవడంతో అక్రమార్కులు బియ్యం దందాను ఎంచుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు వాంకిడి టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యం లోడ్ అక్రమంతో తరలిస్తున్నట్టు TH02UA1517 నెంబర్ గల ఐచర్ వాహనంను పట్టుకున్నారు. డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజ్ కుమార్ ఆయన తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని 150 ప్లాస్టిక్ బస్తాలలో నింపి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సుమారు 123.30 క్వింటాళ్లను బియ్యం సీజ్ చేసి అస్ఫాబాద్ ఎంఎల్స్కు పాయింట్కు తరలించారు. నిందితులు వాంకిడికి చెందిన షేక్ అఫ్రస్, మాంతరికి చెందిన వాహనం యజమాని అతనే డ్రైవర్ అయిన ఓదెల మహేందర్లపై 6A కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీరు బండి తీసుకుంటే